ఇక ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడులో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అరాచకమే సృష్టించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కొండూరు ఎంపీపీపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఏకంగా జేసీబీతో ఎంపీపీ కాల్సాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి ఖమ్మంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ఆయన ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడే ఉన్న పోలీస్, రెవెన్యూ అధికారుల ప్రేక్షక పాత్ర వహించారు. భవనం కూల్చేసిన తర్వాత అక్రమ నిర్మాణం అంటూ ఎంపీపీకి నోటీస్ ఇచ్చారు. కొలికిపూడి తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇలా మండిపడుతూనే ఉంటున్నారు. కానీ వాళ్ళు చేసేది మాత్రం చేస్తూనే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ నడికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, అంటే ఇక దౌర్జన్యాలకి ఇది అంతు లేదా? ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ప్రయత్నాలు చేస్తున్నా అది పెడచెవిన పెడుతున్నారా? పోలీసులు ఎటు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ప్రభుత్వం ఎటు పెడచెవిన పడుతోంది. ఏం జరుగుతోంది అసలు అక్కడ? హరి, అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వైసీపీ నేతలు అలాగే వైసీపీ పార్టీ శ్రేణుల ఆస్తులే లక్ష్యంగా టీడీపీ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు నిదర్శనమే నిన్న ఎన్టీఆర్ జిల్లా ఏదైతే తిరువూరులో చూస్తే కనుక తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసు వైసీపీ ఎంపీపీకి సంబంధించిన 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు అలాగే బుల్డోజర్తో సహా వెళ్ళిన పరిస్థితి ఈ పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. ఏకొండూరు మండలం ఖమ్మంపాడులో వైసీపీ ఎంపీపీ భర్తకు సంబంధించిన 3 అంతస్తుల భవనం ఏడాది కాలంగా నిర్మాణం జరుగుతుంది. అయితే ఆ భవనాన్ని కూల్చేస్తానంటూ కూడా ఒక రోజు ముందుగానే కొలికిపూడి శ్రీనివాస్ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే ఆ భవనం కూల్చేందుకు ఆయన నేరుగా ఒక బుల్డోజర్తో సహా వెళ్ళిన పరిస్థితి. సహజంగా ఏదైనా భవనానికి అనుమతులు లేకపోతే రెవెన్యూ శాఖ కావచ్చు, లేదంటే మున్సిపల్ పరిధిలో ఉండే మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా నోటీసులు ఇస్తారు. ఆ భవనానికి ఒక వారం రోజులు గడువిచ్చి దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయనేది లేదా అనుమతులు తీసుకున్నారా లేదనేది అడిగే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని నేరుగా ఎమ్మెల్యేనే నిర్ధారించుకుని ఆ భవనాన్ని కూలదోసేందుకు వెళ్ళిన పరిస్థితి. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులంతా పోలీసుల మీద తిరగబడి వారిని పక్కకు తోసేసిన పరిస్థితి. ఇక ఎమ్మెల్యే కొలికిపూడి దగ్గరుండి ఆ 3 అంతస్తుల భవనంలో కొంత భాగాన్ని కూల్చివేసి తన కక్ష సాధింపు చర్యలను తీర్చుకున్నారని చెప్పుకోవచ్చు. దీని మీద వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులంతా కూడా మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని ఇలాంటి సంస్కృతికి కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరులో శ్రీకారం చుట్టడం మంచి పద్ధతి కాదని వారంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇదంతా చూస్తే కనుక ఈ బిల్డింగ్ అంతా కొంత కూల్చిన తర్వాత నిన్న సాయంత్రానికి తాపీగా రెవెన్యూ శాఖ అధికారులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఈ భవనానికి అనుమతులు లేవు, నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి సమాధానం చెప్పాలి, ఒక వారం రోజులు గడువిస్తున్నామంటే ఒక నోటీస్ ఇచ్చింది. దీన్ని చూస్తే కనుక అంటే అధికారులతో కూడా సంబంధం లేదు, నేరుగా మేమే ఏదైనా చేస్తామని కొలికిపూడి శ్రీనివాసు స్పష్టంగా తెలియజేసినట్టుగా కనబడుతుంది. అంతా తానే మోనోపోలియోగా వ్యవహరిస్తున్న పరిస్థితి తిరువూరులో కనబడుతుంది. రైట్ అశోక్. సో మొత్తానికి ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఇక ఓడిన పార్టీ వాళ్ళ మీద దాడులకు దిగడం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, బుల్డోజర్లతో కూలదోయడం, ఇవన్నీ మరి ఒక సెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ట్రెండ్. మరి రాబోయే కాలంలో వేరే పార్టీ ఏదన్నా అధికారంలోకి వస్తే మరి ఈ పార్టీ పరిస్థితి ఏంటి, ఈ కార్యకర్తల పరిస్థితి ఏంటి, కట్టడాల పరిస్థితి ఏంటి, ఇదే వాళ్ళు కూడా ఫాలో అయితే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి రాష్ట్రంలో అనేది నిజంగా ఒక భయానకమైన వాతావరణానికి నాంది పలుకుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అడ్డుకునే అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి రాష్ట్రపతికి అందించిన వినతి పత్రం, దానికి ప్రతిగా సమాధానం ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.